ఇచ్చినట్టయితే అద్భుతంగా ఒక ప్రైవేటు వ్యవస్థకు ధీటుగా నిర్మాణమైంది గ్రామీణ ప్రాంతాలలో. దాన్ని కొనసాగించరా దాన్ని ఏం చేయదలుచుకున్నారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇంటర్ విద్యార్థులకు ఇప్పటివరకు ఇవ్వలేదు, ఎప్పటివరకు ఇస్తారా ఇవ్వరా? అసలు ఈ విద్యా విధానం మీద మీకు పాలసీ ఉన్నదా లేదా? మరి ప్రభుత్వం ఆలోచన చేయాలి, తప్పకుండా దీనిపైన చర్యలు తీసుకోవాలని మేము కోరుతా ఉన్నాం. చివరగా ఏదైతే గురుకుల వ్యవస్థ పైన ఏ రకమైనటువంటి ప్రతికూల చర్యలు తీసుకున్నా ఖచ్చితమైనటువంటి మరి ఒక ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో ధీటైన ఉద్యమాన్ని నిర్మాణం చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తాం. ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు మీరు ఇచ్చిన హామీల మీద మరియు నిరుద్యోగుల పక్షాన హరీష్ రావు గారు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సమాధానం చెప్పకుండా ఎగిరెగిరి పడతా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, జీవన్ రెడ్డి గారు మీరు సీనియర్ శాసనసభ్యులు, మీరంటే మాకు కూడా గౌరవం ఉంది. కానీ శాసన మండలి సభ్యులు, సీనియర్ శాసనసభ్యులు ఇంతకుముందు చేసిన దీని మీద మీరు సీనియర్ నాయకులుగా, సీనియర్ శాసనసభ్యులు ఇంతకుముందు చేసిన దీని మీద మీరు సీనియర్ నాయకులుగా ఉంటూ మాకు కూడా మీ మీద గౌరవం ఉంది. కానీ మీరు ఇట్లాంటి